కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నారు. సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో, వ్యయంలో గురువు ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి కలుసుబడతనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రయాణాల విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. మీరు ఏదైనా ఒక కార్యక్రమం తలపెడదాం అని అనుకుంటే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎప్పటి నుంచో కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి రావడం, అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండడం ఈ వారం చెప్పదగిన సూచన. దైవానుగ్రహం వల్ల మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం సాధ్యమైనంత వరకు నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా పిల్లలు విద్యలోనూ వృత్తిలోనూ బాగా రాణించగలుగుతారు. వారు ఏదైతే కోరుకున్నారో ఆ ఉద్యోగం లభించడం మీకు సంతోషకరమైన వాతావరణం అని చెప్పవచ్చు. అదేవిధంగా బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే స్థిరాస్తి విషయ వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు ఏదైనా సరే మన వాళ్ళే కదా, మనం ఏదైనా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్దాం అనుకుంటారు, కానీ అక్కడ అలా ఉండదు, దానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయ వ్యవహారాల్లో మీరు జాగ్రత్త వహించండి. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినీ కళారంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు కాలం అనుకూలంగా ఉంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, కానీ పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు సాధ్యమైనంత వరకు మీరు కష్టపడతారు. కష్టానికి ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఏదైనా సరే దైవానుగ్రహం తోడు ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, విదేశాలకు సంబంధించిన విషయవహారాలు వెళ్ళేటప్పుడు, చూసేటప్పుడు గణపతి స్వామి వారికి దండ పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. చేసే పనిలో ఉత్సాహం ఉంటుంది. ఏదైనా సరే ఈ ఉత్సాహంతోనే మరింత ముందుకు సాగాలి అనే భావంతో ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ ఆమోదయంగా ఉంటుంది. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ నచ్చుతాయి. అయితే బయట వాళ్ళకి అందరికీ నచ్చినా ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చదు. వాటి విషయం పక్కన పెట్టేసి ఏదైనా సరే సంతానం బాగుండాలి, జీవిత భాగస్వామి బాగుండాలి, వారి కోసం మనం చాలా కష్టపడుతున్నాం, కష్టాన్ని తగిన ప్రతిఫలం వస్తే చాలు, అంతే తప్ప మనకి ఎటువంటి ఆశలు లేవు అనే ఆలోచనతో ఉంటారు. దేవుడి మీద భారం వేసి మీ కార్యక్రమం పూర్తి చేస్తారు. చక్కగా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in